విద్యార్థులపై దాడి ప్రతి భారతీయ కుటుంబంపై దాడితో సమానం. ఇది రాహుల్ గాంధీ రీసెంట్ సోషల్ మీడియా పోస్ట్. అంటే ఇక్కడ రాహుల్ ఫోకస్ అంతా భారతీయులందరినీ ఏకం చేస్తూ వారిలోనికి ఒక కొత్త రకం ఆలోచన లేవనెత్తే మైండ్ గేమ్ లా కనిపించడం లేదా? జస్ట్ ఆస్కింగ్. ఈ రోజు అంటే 21 జూన్ 2026 పార్లమెంట్ బయట ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. To these students here, they are not just complaining about the education system. They are complaining about their future. They are saying that in this country today, because of Mr. Adani and Ambani, because of the RSS complete takeover of the education system, because of the pracharaks becoming vice chancellors of universities, we have no future. That's what they're saying. This is not just about education. This is about the future of young people. They watch, they look at Mr. Ambani's wedding and they watch 1,000 crores being spent over there and they have no money to open a business if they want. They have no future. చూసారు కదా వీడియో. ఇప్పుడు సమస్య ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్న మాటలేంటి? నీట్ పరీక్షల వివాదం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో ముడిపడి ఉన్న అంశం. ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల పారదర్శకత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు, విద్యాశాఖ బాధ్యత వంటి అంశాలపైనే ప్రధాన చర్చ జరగాల్సిన సమయంలో రాహుల్ గాంధీ తన ఏదైతే చేసిన వ్యాఖ్యలు అంబానీ, అదానీ, ఆర్ఎస్ఎస్ వైపు మళ్లించడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రాహుల్ గాంధీ రాజకీయ కమ్యూనికేషన్లో ఒక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తుందని చెప్తుంటారు. దేశంలో ఏ సమస్య వచ్చినా చివరకు దాన్ని ఆర్ఎస్ఎస్ ప్రభావం, అంబానీ, అదానికి ప్రభుత్వ అనుకూలత, ప్రజాస్వామ్య సంస్థలపై నియంత్రణ, ఈ మాటలతో రాజకీయంగా లింక్ చేసే ప్రయత్నం చేస్తుంటారని చెబుతుంటారు. అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే నీటి సమస్య అసలు ఏంటి? పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయి, ఎన్టీఏ ఎందుకు ఫెయిల్ అయింది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది, ఇవే విద్యార్థులు, తల్లిదండ్రులు సమాధానం కోరుతున్న ప్రశ్నలు. విమర్శకుల వాదన ప్రకారం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సమయంలో అంబానీ, అదానీ, ఆర్ఎస్ఎస్ పేర్లను ప్రస్తావించడం అసలు అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చే రాజకీయ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే నీటి పరీక్ష నిర్వహణలో అంబానీ లేదా అదానికి ఎలాంటి అధికారిక పాత్ర లేదు. రాహుల్ గాంధీ ప్రసంగాల్లో మరో అంశం కూడా తరచూ కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏ అంశమైనా చివరకు అది క్రోనీ క్యాపిటలిజం లేదా ఆర్ఎస్ఎస్ సిద్ధాంత ప్రభావం అనే రాజకీయ చర్చకు వెళ్ళిపోతుందని అంటున్నారు. రైతుల ఆందోళనలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, ఎన్నికల వ్యవస్థ, ఇప్పుడు నీట్ పరీక్షలు, ప్రతి అంశంలోని ఇదే కథనం కనిపిస్తుందని పేర్కొంటున్నారు. ఇలాంటి వ్యూహం రాజకీయంగా మద్దతుదారులను సమీకరించడంలో ఉపయోగపడవచ్చు. ఎందుకంటే అన్ని సమస్యలను ఒకే పొలిటికల్ ఫ్రేమ్లో చూపించడం ద్వారా ప్రభుత్వంపై పెద్ద స్థాయిలో విమర్శలు చేయడం సులభమవుతుంది. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ప్రత్యేక కారణాలు, ప్రత్యేక పరిష్కారాలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి ఒకే రాజకీయ కథనంలో కలిపేయడం వల్ల అసలు సమస్యపై చర్చ బలహీనపడే అవకాశం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ అంబానీ కుటుంబ వివాహ వేడుక ఖర్చును కూడా ప్రస్తావించారు. అయితే ఒక వ్యాపార కుటుంబం నిర్వహించిన వివాహానికి నీటి పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు ప్రత్యక్ష సంబంధం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత సంపద, ప్రైవేటు ఖర్చు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ, ఈ మూడు వేర్వేరు అంశాలని వాటిని ఒకే వేదికపై కలిపి చెప్పడం భావోద్వేగ ప్రభావాన్ని కలిగించవచ్చేమో కానీ విధానపరమైన ప్రశ్నలు కావని విమర్శకులు అంటున్నారు. విద్యార్థుల దృష్టిలో చూస్తే వారి ప్రధాన డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. పారదర్శక పరీక్షా విధానం కావాలి, ప్రశ్నపత్రాల లీకులు ఆగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, పరీక్షలపై నమ్మకం పునరుద్ధరించాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఈ అంశాలపై స్పష్టమైన కార్యాచరణ కోరుతున్న సమయంలో రాజకీయ ఆరోపణలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అసలు సమస్యకు పరిష్కారం దొరకదని విద్యారంగంలోని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే టైంలో రాజకీయాల్లో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజ ప్రక్రియ. అయితే ఈ విమర్శలు ప్రభావవంతంగా ఉండాలంటే ఆరోపణలకు తగిన ఆధారాలు, ప్రత్యామ్నాయ విధానాలు, సమస్య పరిష్కారానికి స్పష్టమైన సూచనలు కూడా ఉండాలని పరిశీలకులు సూచిస్తున్నారు. అయితే ఇంకా రాహుల్ గాంధీకి రాజకీయ ఎత్తుగడలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు.